ఒక మిత్రుడు కామెంట్ పెడతా ఉన్నాడు, అన్ని వేల కోట్లు దొబ్బిండు హరీష్ రావు అని స్పష్టంగా చెప్పండి, తెలంగాణ సొమ్ము దొబ్బడం తప్ప ఈ బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని చెప్పేసి అంటా ఉన్నారు. బరాబర్ ఈ మిత్రుడు ఎవరో అయినా యువర్ వెంకట్ అంట, ఈ అడిగిన దానికి సమాధానము తెలంగాణ సమాజం తప్పకుండా చెప్తుంది. ఎవరు తిన్నారు ఎవరు తినలేదు, ఇప్పుడు ఎవరు తింటున్నారు ఎవరు తినలేదు అనేది. నేను కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదు అని చెప్పేసి సర్టిఫికెట్ ఇవ్వను. ఏ ప్రాజెక్టు, ఒక కాళేశ్వరమే కాదు, కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్టులలోనైనా లేకపోతే బీజేపీ కట్టినటువంటి ప్రాజెక్టులనైనా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులో కట్టినా ప్రతి ప్రాజెక్టులో ప్రతి పనిలో కరప్షన్ ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆర్థిక శాఖ నుంచి ఏ బిల్లు పాస్ కావాలన్నా ఏ బిల్లు రిలీజ్ కావాలన్నా ఎంత పర్సెంటేజ్ కమిషన్ తీసుకుంటున్నారో తెలుసా? 5%, 2%, 3%. ఒక్కసారి లిక్కర్ డిస్ట్రిబ్యూటర్లను అడగండి ఒకసారి వెళ్ళి. నిన్నగాక మొన్న కాంట్రాక్టర్లు సెక్రటరియట్లకు పోయి ధర్నా చేసిరు. దేనికోసం చేసిరు అడగండి. రిటైర్డ్ ఉద్యోగులు హైకోర్టుకు పోయి కేసు వేసిరు. ఎందుకోసం వేసిరు అడగండి. కమిషను ఎవరు అడుగుతున్నారో చెప్తారు. ఎన్ని లక్షల కోట్లు ఎన్ని వేల కోట్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాధనం వృధా, ప్రజాధనాన్ని ఏ రకంగా అదియేస్తా ఉన్నారో చెప్తారు. ప్రతి బిల్లు మీద ఆర్థిక శాఖ ఎంత పర్సెంటేజ్ కమిషన్ తీసుకుంటా ఉంది, రెవెన్యూ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి ఏంటిది, హైడ్రా ఎందుకు తీసుకొచ్చిరు, దేనికోసం హైడ్రా తోటి ఇవాళ ఎవరికి ఉపయోగం జరుగుతూ ఉన్నది, రాష్ట్ర ఖజానాకు రావాల్సినటువంటి డబ్బులన్నీ హైడ్రాను పెట్టి రంగనాథ్ను పెట్టి మూటలు ఎక్కడ వస్తూ ఉన్నాయి, ఆ మూటలు ఎక్కడ పోతూ ఉన్నాయి, ఏ ఫ్లైట్ ఎక్కుతూ ఉన్నాయి, ఏ ఊర్లో దిగుతూ ఉన్నాయి, ఇవన్నింటికి సమాధానం తప్పకుండా వస్తుంది. సో కాబట్టి ఇవి కదా అవినీతి లేనటువంటి స్థానం ఎక్కడ, ఏడ ఉంది అవినీతి లేనటువంటి స్థానము, ఏడ ఉన్నది, ఎక్కడ ఏ రకంగా ఉన్నది. 100% కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారు కదా, బరాబర్ తేల్చాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అలాగనే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆర్థిక శాఖ వ్యవహారాల మీద, పర్సంటేజీల మీద, పర్సంటేజ్ కమిషన్ల మీద, హైడ్రా చేస్తున్నటువంటి వ్యవహారాల మీద ఎంక్వైరీ జరగాలి. వీటన్నింటికంటే ముందు ఓటుకు నోటు కేసును కూడా తేల్చాలి. ఆ 50 లక్షలు ఏడికెళ్ళి వచ్చినాయి, ఎక్కడికెళ్ళి వచ్చినాయి, రేవంత్ రెడ్డి గారు కడిగిన ముత్యం లెక్క బయటకు వచ్చిండా, ఆనిముత్యమై ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి పరిపాలిస్తూ ఉన్నాడా ఏంటనేది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. అవినీతి లేనిది ఎక్కడ, ఏడ చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా శుద్ధపూసనా? 60 ఏళ్ళు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఏలి ఏమేమి కరప్షన్లు చేసిరో తెలియదా? తెలంగాణ సమాజమే కాదు యావత్ దేశమంతా తెలుసు కదా. ఏబిసిడీల నుంచి ఏ నుంచి జెడ్ వరకు ప్రతి అక్షరం మీద ఒక్కొక్క స్కామ్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా అవినీతి గురించి మాట్లాడుతుంటే ఏమనిపిస్తూ ఉన్నది? బీజేపీతో మాట్లాడినప్పుడు ఒక పాలసీ, ఇది మాట్లాడినప్పుడు ఒక పాలసీ. సో కాబట్టి అవినీతి అనేది తప్ప అన్నిట్లలో ఉన్నది. అసలు డైరెక్ట్ యాంటీ కరప్షన్ బ్యూరోకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినటువంటి వ్యక్తి అయ్యేలా ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని వెళ్తా ఉన్నాడు. ఆ దొరికినటువంటి 50 లక్షలు ఎక్కడికెళ్ళి వచ్చినా ఏమైందో లెక్క తేలాలి. సో కాబట్టి ప్రతి దగ్గర ఉన్నది, అవినీతి లేనటువంటి అంశం కాదు. ఇక్కడ రాజకీయము, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రంలో ఏ రకమైనటువంటి వ్యవహారం నడుస్తూ ఉందో మాట్లాడేటువంటి వ్యవహారం ఇది. సో కాబట్టి అవినీతి లేనిదే కాళేశ్వరంలో అవినీతి జరగలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కడుతున్నటువంటి ఏది కొడంగల్ నారాయణపేట లిఫ్ట్లో అవినీతి జరగడం లేదని సర్టిఫికేట్ ఇవ్వగలుగుతారా మీరు? 1500 కోట్ల నుంచి 4000 కోట్లకి ఎట్లా పెరిగింది? ఎన్జిటి స్టే ఇచ్చినా కానీ రైతుల కాడ నుంచి భూములు ఎందుకు గుంజుకుంటున్నారు? కాంట్రాక్టులు లేవా, ఏమి లేవా? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించినటువంటి కంపెనీని ఎందుకు దాని కాంట్రాక్ట్ వస్తుంది? మెగా కృష్ణారెడ్డి మీద ఇదే రేవంత్ రెడ్డి గారు ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పిండు కదా, మరి అదే ఈస్ట్ ఇండియా కంపెనీకి అదే కొడంగల్ లిఫ్ట్ని ఎట్లా ఇస్తాడు, ఏ రకంగా ఇస్తారు? సిబిఐ ఎంక్వైరీ కాళేశ్వరం మీద కేసీఆర్ మీద వేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ కట్టినటువంటి మెగా కృష్ణారెడ్డి మీద ఎందుకు అయ్యారు, ఎల్ఎన్టీ మీద ఎందుకు అయ్యారు? వాళ్ళు అందులో ఆ పరిధిలోకి రారా? ఏం విచిత్రమైనటువంటి ధోరణి కనపడతా ఉన్నది చాలా స్పష్టంగా. సో కాబట్టి ఇవన్నీ కూడా కేవలము నిజంగా కూడా అంటే నేను నాకు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసిన, తెలంగాణ ఊపిరి, తెలంగాణ ఈ ప్రేమ, ఈ గడ్డ మీద ప్రేమ ఉన్నటువంటి ఎవరు కూడా అంత ఈజీగా నోరు జారి మాట్లాడరు. ఈ
వేరే బ్యాచ్ మాత్రమే వచ్చి కావాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా వీళ్ళే ఎక్కువ మోపారు. రేవంత్ రెడ్డి గారు ఆ చర్చ చేస్తూ ఉంటే ట్విట్టర్లో ఒక స్పేస్ పెట్టుకోరు నా మీదనే, అరే రారా శంకరి అని చెప్పేసి నాకే ట్యాగ్ చేసి ఓ స్పేసే నడిపించారు ఓ 2 గంటలు. ఆ స్పేస్ నడిపించడం అందరూ ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి టీడీపీ వాళ్ళు, టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు. గట్లా ఉంటుంది. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఉన్నటువంటి టీడీపీకి ఏం సంబంధం? టీడీపీ బీజేపీ తోటి కేంద్ర ప్రభుత్వంతో అలయన్స్లో ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యర్థిగా ఉన్నది. వీళ్ళకి ఏం సంబంధం? ఎందుకు వీళ్ళని మీద మనం మాట్లాడినా లేకపోతే వీళ్ళు తప్పులు ఎత్తి చూపినా టీడీపీలకు మంటలేస్తూ ఉన్నది? సో కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.